కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉందని కావలి పట్టణ బీజేపీ నాయకులు తెలిపారు. ఆదివారం నిర్మలా సీతారామన్ బడ్జెట్పై కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. పట్టణ బీజేపీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచిపెట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అమరా వెంకట సుబ్బారావు కుటుంబం, సివిసి సత్యం, మందా కిరణ్ కుమార్లు మాట్లాడారు. వారు ఏమన్నారంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. ఈరోజు మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారు ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టే ఆదాయపు పన్నును సరళీకృతం చేస్తూ ఈ రోజు భారతదేశంలో 9వసారి ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ రోజు వారికి మా కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మేమందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. భారతదేశం అంటేనే స్వర్ణ యుగం గుర్తొస్తుంది మనందరికీ. గత 3000 సంవత్సరాల క్రితమే గుప్త సామ్రాజ్యంలో స్వర్ణ యుగాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మన భారతదేశం ఆనాటి చాణక్యుని అర్థశాస్త్రంలో క్లియర్ గా రచించబడింది. పన్నుల విధానం ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ రంగంలో కూడా పెను మార్పులు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే వ్యవసాయ రంగాన్ని కూడా ఆదాయ వనరుల ఉత్పత్తిగా ప్రవేశపెట్టిన ఘనత వారిదైతే వారిని అనుసరిస్తూ ఈ రోజు మన నిర్మలా సీతారామన్ గారు వారి చాణక్యుని నీతితో ఈ రోజు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రజలందరికీ, ముఖ్యంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా ఈరోజు వారు దాన్ని రచించటం, అనుమతించటం ఈరోజు మనందరికీ చాలా మంచి శుభదినం. వారు ప్రవేశపెట్టిన దాంట్లో సీ ప్లేన్స్ అభివృద్ధి మొట్టమొదటిగా వారు ఇస్తున్నారు. సీ ప్లేన్స్ ద్వారా రవాణా మార్గాన్ని సులభతరం చేస్తూ భారతదేశం నలుమూలలకి సీ ప్లేన్ ద్వారా రవాణా జరిగే విధంగా కొన్ని ప్రయోజనాలు ప్రజలందరికీ, ముఖ్యంగా రవాణాకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. తర్వాత టెక్స్టైల్ రంగాన్ని 5 సంస్కరణలతో విదేశాలకు టెక్స్టైల్ జౌళి పరిశ్రమ ఎక్స్పోర్ట్ విధానాన్ని వాళ్ళు అమలుపరుస్తున్నారు. దానికి కూడా వాళ్ళు మంచి శుభ సంకేతాలు అమలుపరుస్తున్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు తయారు చేసిన వస్తువులని కేంద్రమే కొంత నేరుగా వారి వద్ద పర్చేస్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈరోజు నూతన విధానాన్ని అమలుపరిచే దిశగా వారు ముందడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని వాయు మనోవేగంతో ప్రపంచ దేశాల సరసన నిలుపుతున్న మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మన నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషనల్ పరంగా కానీ మన పురాతన విధానాలైనటువంటి ఆయుర్వేదాన్ని భారతదేశంలో అభివృద్ధి పరచాలనే కాన్సెప్ట్తో 3 పెద్ద సెంటర్లని భారతదేశంలో ఎంచుకొని దాన్ని అమలు పరిచే విధంగా వారు ముందుకు నడుస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందంజలో ఉంచుతూ కొత్త పన్ను విధానాలతో ఎవరికి ఇబ్బంది లేని విధంగా వారు అమలుపరుస్తున్న విధానానికి ఈరోజు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు వాళ్ళు అభివృద్ధి పరంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన మొదటి స్థానానికి తీసుకువెళ్లాల్సిన దిశగా పయనిస్తున్న సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకెంతో అభివృద్ధి పరచాలని రైల్వే పరంగా కానీ, విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ రేపటికి కానీ మనకి పూర్తి సమాచారం అందుతుందని నేను భావిస్తున్నాను. సెలవు. 2026-27 బడ్జెట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2026-27లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 9వ బడ్జెట్ ని ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఈరోజు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే 6 సార్లు పూర్తి బడ్జెట్ ని, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ని, 8-9 బడ్జెట్లని ఈరోజు సీతారామన్ గారు ప్రవేశపెట్టడం, ఈ యొక్క బడ్జెట్ లో ఒక్క ఆర్థిక శాఖ మంత్రిగా 9 సార్లు ఒక మహిళగా ఆమె ప్రవేశపెట్టడం ప్రపంచ దేశాలంతా కూడా చాలా ఆశ్చర్యం. అయితే ఈరోజు భారత యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలలో 3వ స్థానానికి మనం చేరుకోవటం చాలా సంతోషం. అయితే ఈరోజు రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, అలాగనే అనేక రకాలైన రైల్వే అభివృద్ధి, రైల్వేలో వందే భారత్ కు ముఖ్యంగా
భారతదేశం మొత్తం నలుమూలలా కూడా వందే భారత్, అలాగనే జల మార్గాన్ని ఎక్కువగా ప్రవేశపెట్టడం, జాతీయ రహదారులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించటం, రైతులకి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని గురించి ఆలోచించి రైతుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి బడ్జెట్ లో ప్రముఖ పాత్ర వహించు. అలాగనే విద్యా వ్యవస్థతో పాటు అలాగనే ఎంప్లాయ్మెంట్ కూడా కనెక్ట్ చేయటం. ఎక్కడైతే కళాశాలలో విద్యార్థులు పూర్తిగా చదువు అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్కి పారిశ్రామిక కారిడార్లకి దగ్గర చేయటం. ఈ బడ్జెట్ లో మహిళలకి ముఖ్యంగా, అలాగనే బాలికలకి వైద్యంతో పాటు భారతదేశం మొత్తం కూడా వికసిత భారత్ వైపు ముందుకు పోయేదానికి ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా సవరణ చేసి మార్పులు తీసుకొచ్చి అందరికీ సాధారణమైన పేద బడుగు బలహీన వర్గాలకు, ఇండస్ట్రియలిస్టులకి, వ్యాపారస్తులకి అందరికీ ఆమోద పొందిన బడ్జెట్ గా ఈ రోజు ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక్కసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగనే నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున కావలి పట్టణ శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ గా ఇప్పుడే ప్రవేశపెట్టారు. ఇది సామాన్యులకి, అలాగే మధ్యతరగతి వారికి, అలాగే కార్పొరేట్ రంగానికి కూడా ఊరటనిచ్చే విధంగా ఆమె ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ గా ఇన్ని సమస్యలున్నా అన్నిటినీ ఎదుర్కొనే విధంగా బడ్జెట్ ఏర్పాటు చేశారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చాలా సరళీకరణ చట్టాన్ని ఏర్పరిచారు. ముఖ్యంగా జిల్లాలో కూడా బాలికలకు ఒక హాస్టల్ ను ఆమె ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మహిళలకు కూడా సపోర్ట్ చేసే విధంగా, యువతకు సపోర్ట్ చేసే విధంగా ఆమె ఈ బడ్జెట్ ని, అనేక రకమైన ఇబ్బందులు ఉన్నా గానీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ జిఎస్టీలో కూడా సరళీకరణ అమలయ్యేటట్టు వికసిత్ భారత్ ను లక్ష్యంగా చేసుకొని ఈ బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఆమెకి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి ఈరోజు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా అనేక విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సమావేశం జరుగుతా ఉంది. అట్లా కొన్ని ముఖ్య అంశాలను మన నాయకులు ప్రస్తావిస్తారు. ముందుగా సివిసి సత్య గారు మాట్లాడారు. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.